కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్ గుప్తా జన్మదిన వేడుకల సందర్భంగా లక్కీ టు గోపి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ రక్తదాన శిబిరం నిర్వహించారు. కర్నూలు 51వ వార్డులో మంత్రి టీజీ భరత్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని లక్కీ టు యూత్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 51వ వార్డు ఇన్ఛార్జ్ గోపి యాదవ్ మాట్లాడుతూ టీజీ భరత్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు. కర్నూలులో రోడ్ల విస్తరణ, కాలువల అభివృద్ధికి, ఓర్వకలలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. అలాగే టీజీ భరత్ గుప్తా ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. లక్కీ టు గోపి ప్రజాసేవలో అంకితమైన కేజీ భరత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా 51వ వార్డులో దాదాపుగా ఈరోజు చీరల పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా లక్కీ టు యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము, చీరల పంపిణీ కార్యక్రమము ఈరోజు చేయడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా అలాగే ఏదైతే మా భరత నాయకుడు మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతుల్లో చేసి చూపే నాయకుడు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మా 51వ వార్డులో దాదాపుగా ₹1,00,00,000 వరకు ఈరోజు పనులు జరిగినాయి. ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ఉందో తన పరిపాలనలో ఒక చిన్న చెంచా అంత సిమెంట్ కూడా ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. ఈరోజు మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భరతన మినిస్టర్ అయిన తర్వాత మా కర్నూలు అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. ఈరోజు ప్రజలు అది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కేవలం ఆయన పరిశ్రమల శాఖ మంత్రే కాదు, డెవలప్మెంట్లో ఈరోజు ఇండస్ట్రీస్ విషయంలో కానీ, యువతకు ఉద్యోగాల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, అందరి విషయాల్లో కానీ ప్రతి ఒక్కరిలో ఆయన భరతన తన శాయశక్తిలో ప్రయత్నించి కర్నూలు ఎంతో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు ఆయన. మీరు బాగా గమనించినట్టయితే ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ అనేది మెయిన్ రోడ్ల మీద చూసినా, ఆనంద్ థియేటర్ కాడ చూసినా, ఇప్పుడు 1 టౌన్లో చూసినా, రోడ్డు వైడనింగ్ అనుకోండి, కాలువలు అనుకోండి, ఇండస్ట్రీస్ ఓరకల్లో ఈరోజు మీరు చూస్తే కోలా కంపెనీ, కియా కంపెనీ, ఇటువంటివి ఎన్నో మన కర్నూలుకి పరిశ్రమలు ఈరోజు వచ్చినాయి. అంటే ఎంతోమందికి యువతకు ఉపాధి వచ్చిందని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మా భరతన ఇలాగే ముందు ఇలాగే జరుపుకుంటూ పోవాలని, ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు కోరుకుంటూ, మా యువతకు ఎప్పుడు ఆయన స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోపీనాథ్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 51వ వార్డు ఇన్ఛార్జ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన మంత్రి గారు టీజీ భరత్ గుప్తా గారి బర్త్డే సందర్భంగా మా తమ్ముడు గోపి అంగరంగ వైభవంగా మా 51వ వార్డులో చీరల పంపిణీ జరగడం, అన్నతో కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మా అన్నకి, అంటే భరత్ అన్నకి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుచున్నాము. అన్న ఈ విధంగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటే ఇంకా ముందు ఇంకా మంచి పనులు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాడు. మా వార్డులో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ ఏ విషయానికైనా నేను అడిగిన వెంటనే ఇన్నేళ్ళైంది ఒక్కరోజు కూడా కరెంటు పోలు ఎవ్వరు మార్చిన దాఖలాలు లేవు. అన్న వచ్చిన 2 నెలలకే వెంటనే సిమెంట్ పోలు లేపించినాడు. అదేవిధంగా గోపి ఏది అడిగినా కూడా అన్న లేదనకుండా, మా వార్డు ఇన్ఛార్జ్ ఏది అడిగితే కూడా అది లేదనకుండా పనులు చేస్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యే గారు, ఇలాంటి వార్డు ఇన్ఛార్జీలు మాకున్నంత వరకు మాకే కొరత లేదని కోరుకుంటూ ఇక ముందు మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవాలని కోరుకుంటూ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాధా, 163వ బూత్ ఇన్ఛార్జ్.